హాయ్ అండి, నివనే కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ కేసరి అండి, సేమియా కేసరి. అయితే ఇది కేవలం బెల్లంతో మాత్రమే చేశాను. ఎటువంటి పాలు కానీ ఏమీ వాడలేదండి. కేవలం నెయ్యి, సేమియా, బెల్లంతో చేశాను. ఎలా చేశాను ఏంటనేది ప్రాసెస్ చూపిస్తాను, వీడియోలో వచ్చేసేయండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఏ స్వీట్ చేసినా డ్రై ఫ్రూట్స్ అనేది మెయిన్ కదా అండి. సో మీ ఇంట్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి. ఏవి ఉంటే అవి మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. పర్టికులర్గా ఇవే బాదం, కాజు, కిస్మిస్ ఇవే వేయాలని ఏం లేదండి. మనకు అవైలబుల్గా మన ఇంట్లో ఏవి ఉంటే అవి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు సేమియా తీసుకున్నానండి. సో సేమియాను కూడా అదే నెయ్యిలో వేసి నేను ఫ్రై చేశాను. ఎక్స్ట్రా ఎలాంటి నెయ్యి వేయలేదండి. కేవలం 1 టేబుల్ స్పూన్ నెయ్యిలోనే ఇవి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం కలర్ మారేంత వరకు మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ 1/2 కప్పు తీసుకున్నాం కదా, 1 కప్పు వరకు వాటర్ వేసుకుంటున్నాను. అయితే ఈ వాటర్ చల్లటివి కాదండి, నేను బాయిల్ చేసిన వాటర్ వేసుకున్నాను. అంటే గోరువెచ్చటి వాటర్ వేసుకోండి. ఎప్పుడైనా మనం ఏది ఫ్రై చేసినా అందులో చల్లటి వాటర్ వేసుకోకుండా ఇలా గోరువెచ్చని వాటర్ వేసుకుంటే మనకు త్వరగా కుక్ అవుతాయి. పైగా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. మనం మూత పెట్టి ఒక 1 మినిట్ వరకు మగ్గించాలి. అంటే ఇక్కడ వాటర్ అనేది దగ్గరికి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. అయితే మధ్యలో ఒకసారి తీసి ఇలా కలుపుకుంటే ఏంటంటే అడుగు పట్టకుండా ఉంటుంది. సో అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, వాటర్ అనేది కాస్త దగ్గరికి వచ్చాయి కదా, మధ్యలో 1-2 టైమ్స్ తీసి కలుపుకుంటూ వేసుకోవాలి. ఇందులో నేను జస్ట్ వీడియో కోసం మాత్రమే కలర్ అనేది వేస్తున్నానండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత ఇక్కడ నేను 1/2 కప్ తీసుకున్నాను కదా అండి, దానిలో పావు వంతు అంటే కొద్దిగా నేను బెల్లం వేసుకున్నాను. అంటే ఇక్కడ టేస్ట్ సరిపడా మాత్రం వేసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకా కాస్త ఎక్కువ వేసుకోండి. మీరు తీసుకున్న సేమియా క్వాంటిటీకి సరిపడా మీరు స్వీట్నెస్ చూసుకొని వేసుకోండి. ఇక్కడ పాలు కానీ షుగర్, పంచదార కానీ నేను ఏది వాడట్లేదండి. కేవలం బెల్లం, సేమియా, నెయ్యితోని మాత్రమే ఈ స్వీట్ చేసుకుంటున్నాను. తర్వాత అది దగ్గరికి వచ్చేసింది కదా, ఇప్పుడు కాస్త ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇలాచి పౌడర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఇలా లాస్ట్ ఫైనల్గా వేస్తే ఏంటంటే సేమియా అనేది ఒకదానికొకటి అంటుకోకుండా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడు సేమియా ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా కేసరలాగా చేస్తే కూడా ఇంట్లో వాళ్ళు ఒకేలాగా చేస్తే బోర్గా ఫీల్ అవుతారు కదండి. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అయ్యే మంచి యమ్మీ కేసరి అండి, సేమియా కేసరి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్.